బంగారాన్ని బ్యాంకు లాకర్లో పెట్టామని ఇక నిశ్చింతగా ఉన్నామనుకోండి, పొరపాటే. వరదలు, అరకొర బీమా, దుమ్ము పట్టిపోవడం వంటి ఎన్నో సమస్యలు మన పుత్తడిని వెంటాడుతాయన్నది మరవద్దు. సందర్భం వచ్చింది కనుక ఇక్కడ ఒక విషయాన్ని చెప్పుకోవాలి. వరదలు రావడంతో బ్యాంక్ బేస్మెంట్ లాకర్లలోకి నీరు చేరి అందులో భద్రపరిచిన తమ తాతల నాటి బంగారాన్ని ముంచెత్తిందని తన స్నేహితుడు వాపోయిన ఘటనను ఓ ఆర్థిక సలహాదారుడు ఇటీవలే వివరించారు. ఈ నష్టానికి గాను బాధితుడికి బ్యాంక్ కేవలం 3 లక్షల బీమా మొత్తాన్ని చెల్లించినట్టు పేర్కొన్నారు. కానీ అక్కడున్న పసిడి విలువ ఇంతకు మించే. అయితే ప్రస్తుతం చాలా లాకర్లకున్న బీమా విలువ 3 లక్షలే. కాబట్టి బ్యాంకులు ఏమీ చేయలేని పరిస్థితి అంటూ తన లింక్డ్ఇన్ పోస్ట్లో సదరు ఫైనాన్షియల్ అడ్వైజర్ వెల్లడించారు. పైన పేర్కొన్న ఘటనలు ఎన్ని జరిగినా చాలామంది ఇంకా తమ బంగారం లాకర్లలో ఉంటేనే భద్రమని ఆలోచిస్తున్నారు. కానీ లాకర్లు కనీస రక్షణతోనే ఉంటాయి. దొంగతనాలు, అగ్ని ప్రమాదం, ప్రకృతి విపత్తులు చోటు చేసుకున్నప్పుడు లాకర్కు చెల్లించే వార్షిక అద్దె ప్రకారమే బాధితులకు నష్టపరిహారం వస్తుందని, ఇది కూడా సాధారణంగా ₹1000లోనే ఉంటుందని ఆర్థిక నిపుణులు, బ్యాంకింగ్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి లాకర్లో ఏముంది, దాని విలువ ఎంతన్న దానితో సంబంధం లేకుండా గరిష్టంగా 2 నుండి 3 లక్షలకు మించి పరిహారం దక్కకపోవచ్చని పేర్కొంటున్నారు. ఫలితంగా బంగారు కడ్డీలు, పాత నాణేలు, పెండ్లి నగలు, వారసత్వంగా వచ్చిన ఆభరణాలను చాలా తక్కువ నష్టపరిహారంతోనే కోల్పోవాల్సి వస్తుందని గుర్తు చేస్తున్నారు. మన దగ్గర నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని బీరువాల్లో లేదా లాకర్లలో ఏండ్ల తరబడి అలా పెట్టే బదులు గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో పెడితే లాభదాయకమని ఎక్స్పర్ట్స్ వివరిస్తున్నారు. నిజానికి ఈ పథకంలో చేరడం అంటే మీ బంగారాన్ని అమ్ముకోవడం కాదు, మీ భవిష్యత్తు అవసరాలకు సరిపడే రాబడులను, ఆ పసిడిని సద్వినియోగపరచుతూ పొందడమే.